ఎంతకు తెగించారా ఇసుకాసులారా? ఇసుక కోసం క్షమించరాని పనికి ఒడిగట్టారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు నీళ్లను ఒడిసి పట్టే చెక్ డ్యాంలను కేవలం ఇసుక కోసం పేల్చేశారు. మానేరు వాగుపై చెక్ డ్యాంల ధ్వంసానికి కారణం ఇసుక మాఫియా పనే అని నీటిపారుదల శాఖ అధికారులు సైతం బలంగా అనుమానిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలో ధ్వంసమైన ఘటనలు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. నవంబర్ నెలలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలో తనుగుల వద్ద చెక్ డ్యాం అనుమానాస్పదంగా ధ్వంసమైంది. తాజాగా ఈ నెల 17వ తేదీ పెద్దపల్లి జిల్లా అడవి సోమనపల్లి వద్ద నిర్మించిన మరో చెక్ డ్యాం ధ్వంసం కావడం చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్పల్లిలో మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం ధ్వంసానికి కారణం పేల్చివేతనే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఘటనా స్థలంలో శిథిలాల్ని పరిశీలిస్తే దిగువకు కాకుండా ఎగువ భాగం వైపు పడి ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇదే వాదనను ఇంజనీరింగ్ నిపుణులు గట్టిగా వినిపిస్తున్నారు. ఈ చెక్ డ్యాంను నీటిపారుదల శాఖ డిఈ రమేష్ బాబు పరిశీలించారు. చెక్ డ్యాంను ధ్వంసం చేశారనే అభిప్రాయానికి వచ్చారు. 2023లో సెప్టెంబర్లో 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన ఈ చెక్ డ్యాం తట్టుకుందని డిఈ రమేష్ బాబు తెలిపారు. గత ఏడాది 10 లక్షల క్యూసెక్కుల వరదే వచ్చిందన్నారు. చెక్ డ్యాంకు బుంగ పడితే సిమెంటు బల్లలు కిందికి కూలిపోతాయని, కానీ ఇక్కడ అలా జరగలేదు అన్నారు. ఇసుక మాఫియాపైనే అనుమానం ఉందన్నారు. చెక్ డ్యాం పొడవు 440 మీటర్లు కాగా 120 మీటర్ల మేర కూలిపోయిందన్నారు. చెక్ డ్యాం ధ్వంసం కావడంపై ఏఈ నిఖిల్ ఫిర్యాదు మేరకు భూపాలపల్లి జిల్లా కొయ్యూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అడవి సోమనపల్లి చెక్ డ్యామ్ను గత ప్రభుత్వంలో వీటికి శాంక్షన్ ఇవ్వడం వల్ల ఇది నిర్మాణం చేపట్టడం జరిగినది. ఇది 1.5 సంవత్సరాల క్రితమే పూర్తిగా కంప్లీట్ అయినది. గత 27 సెప్టెంబర్ 2023లో ఇది 12 లక్షల క్యూసెక్లు వచ్చినా కూడా ఈ చెక్ డ్యాము అంత వరదకు తట్టుకొని ఇప్పటి వరకు నిలకడగా ఉన్నది. ఇది పోయిన సెప్టెంబర్లో కూడా ఇది 10 లక్షల క్యూసెక్లు వచ్చినా కూడా చెక్ డ్యామ్కి ఎలాంటి నష్టం జరగలేదు, డ్యామేజ్ కాలేదు. ఇది కానీ మాకు నిన్న మధ్యాహ్నము ఫోన్ వచ్చింది, చెక్ డ్యామ్ కొంచెం బ్రీచ్ అయిందని. దాని విషయంలో మా ఏ గారిని పంపిస్తే వారు వచ్చి చూసుకొని ఒక 120 మీటర్ల లెంత్ వరకు డ్యామేజ్ అయిందని చెప్పారు. అది ఇంకా మళ్ళీ నిర్మాణం మనం ఇంకా మళ్ళీ తీసుకుంటే అది 120 మీటర్లు ఉంటుందా ఎంత చెక్ చేస్తాము. దాన్ని బట్టి ఇప్పుడు నేను వచ్చి చూసేసరికి దీని యొక్క సిమెంట్ బిల్లలు అప్స్ట్రీమ్లో ఎగిరిపడ్డాయి. కాబట్టి జనరల్గా చెక్ డ్యామ్ ఎక్కడ బుగ్గ పడితే వరద ఫ్లోకి అంతా కిందికి కూలిపోతుంది. కానీ అప్స్ట్రీమ్లో బిల్లలు పడ్డాయి కాబట్టి దీన్ని ఎవరైనా బ్లాస్ట్ చేసిలేమో అనే అనుమానం ఉన్నది. అది బ్లాస్ట్ చేసిల్లని అనుమానం ఉన్నది. దాని విషయమై నిన్న మంత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వారు ఇది మంత్రి పరిధికి రాదన్నారు. మేము ఎందుకున్నామంటే మేము మంత్రి సబ్ డివిజన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రినే ఉన్నది కాబట్టి మంత్రిలో కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది అనుకున్నాము. కానీ వారి మంత్రిలో ఉన్న ఎస్హెచ్ఓ గారు ఇది మంత్రి పరిధి రాదు, ఇది భూపాలపల్లి జిల్లాకు వస్తుంది కాబట్టి మీరు కొయ్యూరులో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు. కొయ్యూరులో వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని మార్నింగే వచ్చాము. మేము వచ్చిన కాబట్టి ఇక్కడ ప్రజాప్రతినిధులు ప్రెస్ రిపోర్టర్స్ అందరూ మేము వస్తున్నామంటే ఇక్కడే చెక్ డ్యామ్ దగ్గర ఆగినాము. ఢిల్లీ మా ఏఈ గారు కొయ్యూరు పోలీస్ స్టేషన్లో బ్లాస్ట్ జరిగిన దానిపై ఎంక్వైరీ చేయాల్సిందే పోలీసు వాళ్ళను కోరుతూ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. చెక్ డ్యాం కూలిన ఘటనలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తామన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన ఆయన చెక్ డ్యాంల కూల్చివేతలపై వినతి పత్రం అందజేశారు. చెక్ డ్యాం ఎగువ భాగంలో ఇసుక అక్రమ రవాణాకు తెర తీసేందుకే పేల్చివేతకు కుట్ర పన్నారని రైతులు, స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే చెక్ డ్యాంల పేల్చివేత దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గమైన పనికి ఒడిగట్టిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు, స్థానికులు. ప్రజాధనం దోసుకోవడానికి గత ప్రభుత్వం డిజైన్ చేసి కాంట్రాక్టులకు అమ్ముడు పోయి నాణ్యత లేని
చెక్ డ్యామ్ కట్టారు. ఆ చెక్ డ్యామ్ కట్టడం విషయంలో కూడా రైతులు వల్లెంకుంట రైతులు కానివ్వండి, ఇటు సోనపల్లి రైతులు కానీ ఎంతోమంది రైతులు నష్టపోవడం జరిగింది. నాణ్యత లేకుండా కట్టడమే కాకుండా ఇప్పుడున్న డీ గారు వచ్చి బాంబు వేల్చుడంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది భూపాలపల్లి జిల్లాలో మానేరు ఉన్నది. తర్వాత పెద్దపల్లి జిల్లాలో డీ గారు ఎట్లా కంప్లైంట్ చేస్తారు? ఆయనకు తెలియదా? డీ గారికి కావాలని ఇది రాజకీయ కుట్రతోటి అప్పుడున్న ప్రభుత్వం కాంట్రాక్టులకు అమ్ముడు పోయి కమిషన్లకు అమ్ముడు పోయి నాణ్యత లేని వరకు చేయడం జరిగింది. అందుకే ఈరోజు ఈ చెక్ డ్యామ్ కూలిపోవడం జరిగింది. ఒక 13 చెక్ డ్యాములు నిర్మించడం జరిగింది. అంటే నాణ్యత లేకుండా ప్రజాధనాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ధనాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టితే 13 కన్స్ట్రక్షన్ చేస్తే ఇప్పటికి 12 వరదల వల్ల కొట్టుకుపోవడం, విరిగిపోవడం జరిగింది. ఈరోజు ఇదే ప్రాంతంలోని అడవి సోమన్పల్లి గ్రామ శివారులో మరి మానేరు పైన కట్టినటువంటి చెక్ డ్యామ్ ఇప్పుడు వాటర్ ఫ్లో లేదు, మరి వర్షాలు లేవు. మరి నిన్న ఉదయము 10:30 ప్రాంతంలో ఇది కూలిపోవడం జరిగింది, ఎక్కడికక్కడికి విరిగిపోవడం జరిగింది. ఏంటి అని వచ్చి చూస్తే మీరు ఒక్కసారి గమనించవచ్చు, ఇక్కడ వీళ్ళు కట్టిన నాణ్యత లోపం ఎలా కనబడుతుంది. అసలు రాటే లేదు. మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక ఫిల్లర్ నిర్మాణం చేస్తే దాదాపు 10 నుండి 30, 25 ఇలా అందులో ఐరన్ రాడ్స్, స్టీల్ రాడ్స్ వేసి మనం కన్స్ట్రక్షన్ చేస్తాం. అంటే 40 కోట్ల రూపాయలు, 40 కోట్ల రూపాయలతోటి ఇది కట్టితే 2 సంవత్సరాలు దీని మెయింటెనెన్స్ ఉంటుంది. సంబంధిత కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అప్పుడున్న మంతిని ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఆ కాంట్రాక్టర్ కుమ్మక్కై తెలంగాణ రాష్ట్ర ప్రజాధనాన్ని, ప్రజల సొమ్మును 40 కోట్ల రూపాయలు ఈరోజు నీళ్ల పాలు చేశారు. చెక్ డ్యామ్ కట్టినప్పుడు గ్రామ పంచాయతీ ప్రజలకు కూడా చెక్ డ్యామ్ వర్క్ తెలియదు. ఈ తీర్మానం కాపీ కూడా చేయలేదు వీళ్ళు కూడా చేయకుండా మేము గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన శ్రీరావు గారు నాతో దామోదర్ని కేసీ అని చెప్పింది. మేము స్టేషన్కి పోతే కుటుంబం బెదిరించింది, నువ్వు ఎట్లా కేసు ఎత్తావు, మీ ప్రజలకు న్యాయం జరుగుతుంది, అట్లా మీకు ఏం కాదు అనుకుంటా అది చెప్పి అయినా కూడా మేము ఎంత జరుగుకుంటా మరీ సీఐ దగ్గర వస్తే సీఐ కూడా ఆ పార్టీ తీసుకోలేము. మాకు తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని పూర్తిగా మరి బ్లాస్టింగ్ చేయడం జరిగిందనేది మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. దీనికి వృధాగా ఏదో ఎవరి మీదనో ఆరోపణలు చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఈ చెక్ డ్యామ్ కట్టినప్పటి నుంచి ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ చెక్ డ్యాములు నిర్మాణం అయ్యేటప్పుడు కూడా ఈ చెక్ డ్యాములు వద్దు, ఇక్కడ కట్టద్దు, ఇవి ఉండొద్దని వారు ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది. వారు ఆ రోజు చెప్తే ఈరోజు ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈ చెక్ డ్యామ్ ఉంటే మాకు ఇసుక తీసుకోవడం ఇబ్బంది అవుతూ ఉన్నది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అన్నట్టుగానే సోమన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, నాగపల్లిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, వెంకటాపూర్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వీళ్ళు ఉండడం వలన ఇది సునాయాసంగా వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకునే అవకాశం దొరికినట్టుగా మేము భావిస్తాం.